యక్షిణి నిజరూపం పార్ట్ 2. అర్జున్ కళ్ళు తెరిచేసరికి తన చుట్టూ దీపాల వెలుగు, మంత్రాల స్వరం, ధూపం వాసన. అతడు ఉన్నది అరణ్యం మధ్యలో పురాతన శివాలయంలో అని తెలుసుకున్నాడు. అతని ముందు ఒక వృద్ధ సాధువు కూర్చొని ఉన్నాడు. కళ్ళలో భయం లేదు, కానీ శతాబ్దాల కాలం నాటి జ్ఞానం ఉంది. నువ్వు చూసింది సాధారణ స్త్రీ కాదు అని సాధువు మెల్లగా అన్నాడు. ఆమె శాపగ్రస్త యక్షిణి, రాజు అవమానించిన దేవలోక అప్సర ఆత్మ. అతడు ఒక తామ్ర పలకం చూపించాడు. దానిపై ఇలా రాసి ఉంది: ఆమె కన్నీళ్లు పడిన అడవిలో ప్రతి 100 ఏళ్లకు ఒక మనిషి బలి కావాలి. అప్పుడు మాత్రమే శక్తి తగ్గుతుంది. అర్జున్ గుండె గుబేల్మంది. అదే క్షణంలో ఆలయ ద్వారం దగ్గర గాలి ఊగింది. దీపాలు వెలిగాయి. చీకటిలో ఆమె స్వరం వినిపించింది: నువ్వే నా విధి అర్జున్ అని. ఆమె గర్భగుడి ద్వారంలో నిలబడి ఉంది. అర్ధభాగం అందమైన రూపం, అర్ధభాగం రాక్షస నీడ. నన్ను విముక్తి చెయ్యి, లేదా నా శాపంలో భాగమవు అని ఆమె గంభీరంగా పలికింది. అర్జున్ శివలింగం వైపు చూశాడు. భయంతో కాదు, భక్తితో. అతని లోపల ఏదో శక్తి మేల్కొంది. అర్జున్ ఆలయంలోని త్రిశూలాన్ని పట్టుకున్నాడు. ఆకాశంలో మెరుపులతో చీలింది. శివలింగం చుట్టూ వెలుగు విరజిమ్మింది. నీ విముక్తికి నా ప్రాణం కావాలంటే నేను సిద్ధం అని అతడు గట్టిగా అన్నాడు. యక్షిణి కళ్ళల్లో ఆశ్చర్యం కనిపించింది. అదే క్షణంలో శివలింగం నుండి భస్మం గాలిలో ఎగిరింది. భయంకరమైన స్వరం ఆలయాన్ని నింపింది. త్యాగం అంటే మరణం కాదు, భయాన్ని జయించడం. ఆ భస్మం యక్షిణిపై పడగానే ఆమె రాక్షస రూపం నుండి కరిగిపోయి ఆమె మెల్లగా దేవలోక యక్షిణిగా మారింది. కన్నీళ్లతో ఆమె అర్జున్ వైపు చూసి చెప్పింది: నాకు కావాల్సింది రక్తం కాదు, నన్ను అర్థం చేసుకునే హృదయం. ఆమె శరీరం మెల్లగా కాంతిగా మారింది. ఆకాశంలో కలిసిపోయింది. అరణ్యం నిశ్శబ్దమైంది. శాపం తొలగిపోయింది. కానీ అర్జున్ ఆలయ గోడల వైపు చూసినప్పుడు అక్కడ కొత్తగా ఒక యక్షిణి చిత్రం ఏర్పడింది. ఆ చిత్రంలోని పెదవులు మెల్లగా నవ్వాయి. ఆ నవ్వుకి అర్థం ఒకటే: యక్షిణి విముక్తి పొందింది. కానీ ఆమె కథ ఈ లోకంలో ఎప్పటికీ ముగియదు.